అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సువర్త కిచెన్ 1580. అందరూ ఎలా ఉండండి? బాగుండరా? మేమైతే దేవుని దయతో బాగున్నామండి. మీరు కూడా బాగుండాలా అని కోరుకుంటున్నాం. బాగుండాలని కోరుకుంటున్నాను. దయచేసి నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. కొత్త ఛానల్ నాది. మీ దయ ఉంటే అంటే మీరు లైక్ చేస్తే అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. దయచేసి ప్లీజ్ అండి, మీకు అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. దయచేసి తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం వచ్చేసి ఈరోజు ఇవి ఉప్పు చేప అండి. ఉప్పు చేప టమాటా ఎగ్గు 3 కలిపి చేస్తున్నాండి కర్రీ. ఇదిగోండి, దీంట్లో ఉప్పు పసుపు వేసుకుందామండి. అదేవిధంగా ఇవి గోరువెచ్చటి నీళ్ళు అండి. ఇవి వేడి నీళ్ళు పోసుకొని కడుక్కోవాలి. చేపలు అయితే ఫ్రెష్గా మనకు నీట్గా ఉంటాయండి. ఇవన్నీ నీళ్ళు పోసినాను, కడిగేస్తాను. అవి నీట్గా ఒక 5-6 సార్లు కడుక్కోవాలండి. 5-6 సార్లు కడుక్కుంటే మనకు నీట్గా ఉంటాయి చేపలు. మనం కూర వండుకున్నా కానీ స్మెల్ రాదు, ఏం రాదు, బాగుంటాయి. మొత్తం శుభ్రంగా కడిగిన తర్వాత చూపిస్తానండి. ఇవి శుభ్రంగా కడిగాక నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలి. శుభ్రంగా 7-8 సార్లు కడిగినండి చేప ముక్కలు. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో, చాలా బాగా వచ్చినాయి. ఇట్లా రావాలా. 7-8 సార్లు కడిగినండి. మీకు 5-6 సార్లు ఉన్నాయి, 7-8 సార్లు కడిగినాను నీట్గా. ఉప్పు పసుపు వేడి నీళ్ళు ఇట్లా కడుక్కొని చేసుకోవాలా మీరు కూడా. ఇవి వేపుకుందాం. ఆయిల్ పోసినాను, ఆయిల్ వేడైంది. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేపుకొని తీసేసుకోవాలి. తీసుకొని చూపిస్తాం మళ్ళీ. చూడండి, ఈ విధంగా వేగుతున్నాయి. కొంచెం పసుపు వేసినండి, చిటికెడు పసుపు వేసి వేపుతున్నాను. బాగుంటాయి పసుపు వేసి వేపితే. చూడండి, చక్కగా ఎర్రగా వేగినాయి. ఇప్పుడు తీసేసుకుందాము. అదేవిధంగా అండి 2 కోడిగుడ్లు దీనికి ఘాట్లు పెట్టినాను. చూడండి, ఇక్కడిగో చాకుతోటి ఘాట్లు పెట్టినాను. ఘాట్లు పెట్టి వేపుకోవాలి. ఇవి కొంచెం స్టవ్ బంద్ చేసిన మళ్ళీ ముట్టిస్తున్నాను. చేప కోడిగుడ్డు టమాటా కాంబినేషన్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్. మనకు ఉప్పు చేప కదా, అది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఎర్రగా వేపుకోవాలండి. ఇవి కూడా కోడిగుడ్లు ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఇక తీసేస్తాయి ఇవి కూడా. చూడండి, ఎర్రగా వేగినాయి, చాలు. ఇదే ఆయిల్లో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవి ఎర్రగా వేపుకుందాము. ఉల్లిపాయలు మనకు ఎర్రగా వేగినాయి, చాలు. ఇంత వేగితాయి. అల్లం వెల్లిగడ్డ వేసుకుందాము. అల్లం వెల్లిపాయ, ½ టీ స్పూన్ ఉంటుందండి అల్లం వెల్లిగడ్డ, అంతకంటే ఎక్కువ ఉండదు. అదేవిధంగా పసుపు కూడా వేసుకుందాం. ఇగో ½ టీ స్పూన్ పసుపు. ఈ మంచిగా వేయగనిద్దాం నూనెలా. చాలండి మనకు ఇంతవరకు. ఇప్పుడు టమాటా వేసుకుందామండి. ఈ 1/2 కిలో టమాటాలు. టమాటా వేసి మంచిగా కలుపుకుందాము. దీంట్లో నేను సాల్ట్ వేయలేదు ఇంతవరకు. ఇప్పుడు వేస్తా అండి. సాల్ట్ వేస్తే మనకి తొందరగా మెత్తబడతాయి టమాటాలు. ఇగో నేను వేస్తున్నానండి. మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి సాల్టు. ఇది కల్లుప్పు అండి. కల్లుప్పు అంటారు, రాళ్ళుప్పు అంటారు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయాలా మనం. మంచిగా అవుతాయి, మెత్తగా కావాలి టమాటా. మూత పెట్టేస్తున్నాండి. ఇక చూద్దామండి టమాటా ఎంతవరకు ఉడికిందో. చూడండి, ఇంకా ఉడకలేదు.
కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాండి ఇందులో. జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇది చిన్న టీ స్పూన్ అండి. ఇది కలుపుకుందాం ఇక మంచిగా. కలుపుకుంటే టమాటాతో పాటు మంచిగా ఉడుకుతాయి. ఇంకా టమాటా ఉడకలేదండి, ఇంకా చాలాసేపు ఉడకాలి. ఉడికితే మన గుజ్జుగా వచ్చేంత వరకు టమాటా ఉడకనిచ్చుకోవాలి. అప్పుడు దాకా కారం వేయొద్దు, కారం వేస్తే టమాటా ఉడకదు. అందుకోసం ఇవన్నీ వేసినాం కదా మసాలాలు, వీటితో పాటు ఉడుకుతాయి. ఇంకా మంచి గుజ్జుగా రావాలి. మూత పెట్టిద్దాం. ఈ స్టేజ్లో మనం చేప ముక్కలు వేసుకుందామండి. ఉడుకుతాయి చేప ముక్కలు. గుడ్డు కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా ఒక్కొక్కటి ఇట్లా పరిసినట్టు పెట్టుకోవాలా. పెట్టుకుంటే మంచిగా నీట్గా ఉడుకుతాయి. సిమ్లోనే పెట్టుకోవాలండి మంట సిమ్లో ఉంది చూడండి. సిమ్లో ఉంది. ఇది సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయి. చూద్దామండి కర్రీ. ఇంకా కొంచెం 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఇంకా కారం వేయలేదు నేను. ఇవన్నీ వేసేసినాను మసాలాలు, జీలకర్ర, ధనియాల పొడి, పచ్చిమిరపకాయ, టమాటా ఇవన్నీ వేసేసినాను. ఉప్పు కూడా వేసినాను, పసుపు ఇవన్నీ వేసేసినాను. ఓన్లీ కారం ఒకటి మాత్రమే మిగిలింది. ఈ కారం కూడా ఎందుకు వేయలేదంటే ఈ కొంచెం కూడా ఉడకదు. టమాటా మనకు గుజ్జుగా కావాలి, అయితేనే బాగుంటుంది. అప్పటి వరకు నిదానంగా సిమ్లో పెట్టేసినాను. ఇది చూడండి, సిమ్లో పెట్టేసినాను. ఇది నిదానంగా ఉడుకుతుందండి. ఈ స్టేజ్లో మనం కారం వేసుకుందామండి. ఇదిగో కారము మీరు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. కారము మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోండి. నేనైతే కొంచెం ఎక్కువ తింటామండి మేము, కాబట్టి ఇంత వేస్తున్నాను నేను. మీరు మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు కారాలు చూసుకోండి. ఎందుకంటే కారం కూడా ఉడకాలి కదండి. చక్కగా చేప ముక్కలు టమాటాలల్లో కారం కూడా ఉడకాలి. ఉడికినప్పుడే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. దీంట్లో కొంచెము ఒక అంటే ఎట్లా చెప్పాలి, చిన్న ఇంత నిమ్మకాయ కూడా ఇంత చింతపండు రసం పిండి పోసుకుంటే చాలా బాగుంటుందండి. కానీ నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను పోసుకోవట్లేదు. మీరు పోసుకోవచ్చు, కొంచెం బాగుంటుంది టేస్ట్. ఇంకా గ్యాస్ ప్రాబ్లం లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. గ్యాస్ ప్రాబ్లం లేని వాళ్ళు చింతపండు పోసుకోండి. ఉన్న వాళ్ళైతే ఈ విధంగా చేసుకొని తినండి, బాగుంటుంది. ఇట్లా కూడా బాగుంటుంది. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి. కొంచెం అంటే కొంచెం, ఇవ్వు చాలు. ఎందుకంటే కొన్ని నీళ్లు పోయాలండి కూరలో. అట్లా పోయకుండా మొత్తం అచ్చంగా అదే కూర వండుకోవద్దు. ఇప్పుడు మంచిగా ఉడుకుతుంది కారం కానీ మనం వేసిన ఇవేంటి చేప ముక్కలు కానీ బాగా ఉడుకుతాయి. కొంచెం ఒక చుక్క అట్లా వదిలేసేయాలంతే, ఎక్కువ కాదు, కొంచెం. ఈ విధంగా చూడండి, సైడ్లకు కూడా ఇట్లా అనుకుంటే సరిపోతుంది. అంతా మధ్యలోకి వచ్చేస్తుంది. సిమ్లో పెట్టేసినాం కదా మంట, సిమ్లో ఉంది మంట, చక్కగా నీట్గా ఉడుకుతుందండి. నీళ్ళు కొన్ని పోసినాను, ఎక్కువ వేయలేదు. ఆ సిమ్లో ఆ నీళ్ళతోటి చక్కగా కూర మొత్తం ఉడికిపోతుంది. చూద్దామండి కర్రీ. చూడండి చక్కగా ఆయిల్ సపరేట్ అవుతుంది, అంటే మంచిగా ఉడికింది కూర. మెత్తగా ఉడికినాయండి టమాటాలు కూడా. చూడండి గుజ్జుగా ఉడికింది టమాటా. నేను మధ్య మధ్యలో కలుపుతూ వచ్చిండండి. కలపాలి, ఎందుకంటే అడుగు పడితే మనకు ఆ కూర టేస్ట్ అనేది పోతుంది. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకోవాలి. మన చేప ముక్కలు ఇవన్నీ శుభ్రంగా ఉడికినాయండి బాగా నీట్గా. ఇదిగోండి చేప ముక్కలు కూడా చక్కగా ఉడికినాయి. ఇవి చూడండి, చాలండి మనకి. ఈ విధంగా టమాటా ఉడికితే మనకు సరిపోతుంది. టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఉడకాలి. టమాటా ఎండు చేపలు చూడండి చక్కగా ఉడికింది కర్రీ. ఇప్పుడు ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకుందాం. దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ అండి, రిక్వెస్ట్ మీ అందరికీ.
చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి ప్లీజ్. ఈ వేడికే ఉడికిపోతుందండి చక్కగా. ఏంది మన కొత్తిమీర ఈ వేడికే మగ్గిపోతుంది. ఇంకా మనం దీన్ని ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. దీంట్లో కొంచెం గరం మసాలా వేసేద్దాం, ఇంక బాగుంటుంది, ఇంకా సూపర్గా ఉంటుంది. కొంచెం నా మసాలాల డబ్బా అండి, ఇదిగోండి. ఇదిగో కొంచెము ఇది గరం మసాలా అండి, చెక్క లవంగ ఇవన్నీ వేసి పెట్టింది. కొంచెం మనకు ఎందుకంటే నీచు వాసన రాకుండా, మనకు చేప అనేది నీచు వాసన ఎట్లన్నా ఉంటుందండి, కానీ కొంచెం దాన్ని బయటకు రానియకుండా ఇది మనకు అడ్జస్ట్ అవుతుంది. కొంచెం ఈ వేడికి మగ్గిపోతుందండి. ఒక్క నిమిషం డబ్బా మూత తీసి పెట్టి ఈ స్మెల్ పోతుంది, మసాలా స్మెల్. ఓకే, దయచేసి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మర్చిపోవద్దండి ఈ విషయం మాత్రం. ఇక ఉంటానండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక మంచి వంటతో మీ ముందుకు వస్తాను.